ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు వేళ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి సాయంకాలపు వేళ మీరు కూడా మాతో కలిసి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి దేవుని యొక్క వాక్యమును వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మరి సాయంకాలంన మరి తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, సర్వశక్తిమంతుడైన మా దేవా, ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి, నిరంతరము ప్రభువా ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మారని మా దేవా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన ప్రభువా, వాక్యమైన మా యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా అయ్యా, మరి యొక్క దినము ప్రభువా మీరు మాకు బహుమానంగా అనుగ్రహించి ఈ సాయంకాలం వేళ మీ యొక్క పాద సన్నిధిలో కూర్చొని మీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ ప్రభువా, అలాగే మీ యొక్క లేఖనములను ధ్యానించుటకు నాయన ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి యొక్క బైబిల్ స్టడీ అంతటిని కూడా మరి ప్రారంభం నుండి అంతము వరకు మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి మీ యొక్క చిత్తములో, మీ ఏర్పాటులో, మీ యొక్క సంకల్పంలో ప్రతి బిడ్డ కూడా ప్రభువా మరి ఇందులో పాల్గొని మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటకి మీరే సహాయం. మా ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, మనం కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరుచుకుందాం. మొట్టమొదటిగా సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును అనే పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని గణపరుచుకుందాం. మరి మేము పాడుతుండగా దయచేసి మీరు కూడా మాతో కలిసి పాడుతూ మనందరూ కలిసి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను,
మరణము గెలిచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు ననచిన బహుధీరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు ననచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు ఆయన సర్వయుగములలో సజీవుడిగా ఉన్న ప్రభు. మరి ఆ సజీవుడై ఉన్న ప్రభువుని ఈ సాయంకాలం మరి సజీవుల లెక్కలో నిలిపిన మనమే దేవుని స్తుతించగలం, దేవుని ఆరాధించగలం. అటువంటి హృదయంతో మరి స్తుతి చేసే మరి ధోరణితో ఈ సాయంకాలంన దయగల హృదయుడవు నీ స్వాస్థ్యం ఎన్నడు ఎడబాయువు అనే పాట పాడుకుందాం. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రువను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రువను ఏర్పరచువాడవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను
జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నిన్ను నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయకు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి సాయంకాలంన కొంతసేపు మనం ప్రభువుని ఆరాధించుకుందాం. దేవుని వాక్యంలోకి ప్రవేశించడానికంటే ముందుగా మరి మన హృదయాలను మరి సిద్ధపరచుకుందాం. మన ప్రభు ఎంతైనా ఆయన తన స్వాస్థ్యమును విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యంలో దేవుడు తెలియచేసినట్టుగా నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు మన ప్రభు. ఈ సాయంకాల వేళ కూడా ప్రభు నీతో నాతో మనతో చెప్పుచున్న మాట కూడా నేను నిన్ను విడువను ఎడబాయను. ఎందుకంటే ఆయన తన స్వాస్థ్యమైనటువంటి మనలందరినీ కూడా ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన మనకు నిత్యము తోడై ఉండి మనకు సహాయం దయచేసే దేవుడై ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనతో సహవాసము చేయాలని ఆశించే దేవుడే కానీ ఆయన మనల్ని ఎడబాపు కలిగించేటటువంటి దేవుడు కాదు. అందుని బట్టి మరి సాయంకాలన మనం ప్రభు యొక్క నామాన్ని స్తుతించుకుందాం. మరి ప్రభు మరి ఎల్లప్పుడూ కూడా మనకు ఆయన తోడుగా ఉన్నందుకై, ఆయన స్వాస్థ్యముగా మనం ఉన్నందుకై ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా తన యొక్క మహాకృపను,
తన యొక్క మహా కనికరమును ఆయన మన మీద చూపిస్తూ మనకు సహాయం చేస్తూ మనతో సహవాసం చేస్తున్నందుకై ఈ సాయంకాలం వేళ మనందరూ కూడా మనమున్న స్థలాలలోనే ఒక్కసారి మరి తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఆయనను ఆరాధన, ఆయనకు చెందవలసినటువంటి మహిమను మనము ఆయనకు అర్పిద్దాం. అవును, పరలోకమందు కూడా మరి దేవదూతలు మరి ఆ యొక్క మరి ఆయన సింహాసనం ఎదుట మరి తమ యొక్క ముఖములను కప్పుకొని మరి వారు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తుండగా మరి ఆయన యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి విమోచన జనాంగముగా మరి దేవుని యొక్క వధువు సంఘములో భాగమైనటువంటి మనందరూ కూడా ప్రభువుని ఎంతగానో ఆరాధించాల్సిన వారమై ఉన్నాం, స్తుతించాల్సిన వారమై ఉన్నాం. అవును, క్రీస్తు ప్రభు మనల్ని విమోచించినందుకై విమోచన గీతము మన నోట ఎల్లప్పుడూ ఉండాలి. ప్రభు మనల్ని రక్షించినందుకై ఎల్లప్పుడూ కూడా స్తుతి గీతం, ఎల్లప్పుడూ ఆయన స్తుతి మన నోట ఉండి మనము ప్రభువుని ఎల్లప్పుడూ కూడా ఘనపరిచేవారిగా ఉందాం. హల్లెలూయా. ప్రభుకి మహిమ చెల్లిద్దామా, ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దామా. యేసయ్యా, నా జీవితమును మీరు విమోచించినందుకై మీకు స్తోత్రాలయ్యా అని చెప్దాం. ప్రభువా, మీరు నన్ను రక్షించుకున్నందుకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అయ్యా, నా యొక్క పేరు మీ యొక్క జీవ గ్రంథంలో రాసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎటువంటి నిరీక్షణ లేని మమ్ములను మీరు ఎంపిక చేసుకున్నందుకై, మీరు ఎన్నుకున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క శాశ్వతమైన ప్రేమను మా ఎడల ఎల్లప్పుడూ కనపరుస్తున్నందుకు దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా యొక్క స్తుతి ఆరాధనను మీకే సమర్పిస్తున్నామయ్యా. ఈ సాయంకాలం వేళ అయ్యా మీ యొక్క పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా నా తండ్రి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హల్లెలూయా. ప్రభువా, మా హృదయపు అంతరంగంలో నుండి వస్తున్నటువంటి నాయన ఈ యొక్క స్తుతి నాయన అయ్యా మీ యొక్క సింహాసనం యొద్దకు చేరినట్లు ఇది మీ యొద్దకు ఇంపైనటువంటి సువాసనగా మీ యొక్క సన్నిధి చేరినట్లు నాయన సహాయం దయచేయండి అయ్యా. Thank you, O Lord. Thank you, Jesus. We worship you, Lord. Blessed be your holy name. తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీకు వందనాలు అయ్యా. మీ బిడ్డలు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా నాయన అయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా వారున్న స్థలాల్లోనే అయ్యా మీ యొక్క సన్నిధిని వారు అనుభవించినట్లు సహాయం దయచేయండి. మీ కృపను ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం దయచేయండి. మీ ఆత్మను ప్రతి ఒక్కరూ ధారాళంగా పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడటకు సహాయం దయచేయండి నాయన. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. వందనాలేసయ్యా, వందనాలు ప్రభువా. తండ్రి, మీకు మహిమ నాయన అయ్యా. మరి సాయంకాలం వేళ మీ యొక్క అయా వాక్యము ధ్యానిస్తుండగా ప్రభువా అయా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడ, మీరే మాకు పరమ బోధకుడిగా ఉండి అయా మీ యొక్క వాక్యంని మీరు మాకు బోధించమని మాకు నేర్పించమని అడుగుతున్నాము నాయన. తద్వారా అయ్యా మేము సర్వసత్యంలోనికి నడిపించబడుటకు దేవా మీరే సహాయం దయచేయండి. తండ్రి, మీకు వందనాలు. మరి మీ యొక్క వాక్యమును అడ్డుకునే ప్రతివిధమైనటువంటి ప్రభువా అపవిత్రాత్మ శక్తులను, చీకటి అంధకార శక్తులను మేము ఇప్పుడే యేసునామములో గద్దిస్తున్నాం తండ్రి. ప్రభువా అయా మరి తండ్రి యొక్క అయా వాక్య పరిచయం ఎంతట్లో కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండి సహాయం దయచేసి మాతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని నడిపించి మా ఆత్మలు ఆయా మరి క్షేమాభివృద్ధి చెందినట్లు మీరే సహాయం దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సాయంకాలం వేళ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మరి బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క బైబిల్ స్టడీలో గత కొద్ది వారములుగా మరి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి చివరి పుస్తకం ప్రవచనాత్మక విభాగానికి చెందినటువంటి పుస్తకం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి అధ్యాయాన్ని ధ్యానిస్తూ ప్రతి వచనాన్ని ధ్యానిస్తూ అందులో ప్రభు మన కొరకై దాచి ఉంచినటువంటి మరి ఆ యొక్క ప్రత్యక్షతలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆనాడు మరి ప్రభు మరి అపోస్తుడైనటువంటి యోహానుకు ఆ పద్మాసు ద్వీపంలో ఆయన ఉండగా, ఆత్మవశుడై ప్రభు దినమున ఆయన ఉండగా మరి ప్రభు అతనికి అనేకమైనటువంటి దర్శనములను చూపించడం జరిగింది.
మరి ప్రభు అతనికి అనుగ్రహించినటువంటి ఆ దర్శనములే ఈ యొక్క ప్రకటన గ్రంథం. మరి ప్రకటన గ్రంథాన్ని మరి క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి మరి సత్యాన్వేషకులు ప్రతి ఒక్కరు కూడా మరి దీనిని ధ్యానించేవారిగా ఉండాలి. మరి చాలామంది అయితే దీనిని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. ఇది మనకు అర్థం కాదులే అనుకుంటూ దీనిని ప్రక్కన పెడుతూ ఉంటారు. కానీ మరి మనం ప్రార్థనాపూర్వకంగా దీనిని ధ్యానించినట్లయితే ఏ రీతిగా ప్రభువు యోహానుకు ఆ దినాన ఈ సంగతులన్నీ కూడా ప్రత్యక్షపరిచారో ఈ రోజున మనకు కూడా ప్రభు ఈ సంగతులన్నీ కూడా ప్రత్యక్షపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశమే మరుగై ఉన్న సంగతులను తెలియపరచడం, దాచబడి ఉన్న సంగతులను మరి బహిర్గతం చేయడం, బయలుపరచడం. అందుకే ప్రకటన గ్రంథము లేక ప్రత్యక్షత, గ్రీకు భాషలో మూల భాషలో అపోకలిప్సిస్ అనగా మరుగై ఉన్నది మరి బహిర్గతం చేయడం లేక తెలియపరచడం, అన్వెయిలింగ్, అన్కవరింగ్. కాబట్టి ప్రభు మనకు ఆయన యొక్క ఆత్మీయ సత్యాలు మనకు బయలుపరచాలని ఆశించే దేవుడై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇది నాన్న మరి ప్రకటన గ్రంథంలో ఒక మాటను మరి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరూ కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. కాబట్టి ప్రభువే చెప్పుచున్న మాట ఏంటంటే మరి ఈ అంత్యకాలంలో జీవించే మరి మనము ప్రకటన గ్రంథ లేక దేవుని ప్రవచన మాటలు చదువువారు, వినువారు, వాటిని గైకొనువారు ధన్యులు. కాబట్టి ఆ రీతిగా ప్రభు దృష్టిలో మరి మనం ధన్యులుగా ఉంటూ ఈ సంగతులు చదువుతూ వీటిని వింటూ అలాగే మరి కేవలం వినడం మాత్రమే కాదు కానీ వీటిని గైకొనున్నట్లు కూడా ప్రభు మనందరికీ కూడా సహాయం దయచేయునుగాక. మరి ఇంతవరకు కూడా మనం ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి 17 అధ్యాయాలు ధ్యానం చేశాం. మరి ఈ దినాన్న మనము 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మరి ఈ యొక్క 18వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. వీటిని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి మరి నేను వీటిని 3 భాగములుగా లేక 3 డివిజన్స్ ఆర్ సెక్షన్స్గా విభాగించడం జరిగింది. మొదటి 8 వచనాల్లో మరి ఈ యొక్క వ్యవస్థ, చెడిపోయిన వ్యవస్థ గురించి ఇక్కడ వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మరి ఈ యొక్క వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి ఇక్కడ మరి మనం చూస్తున్నాం. 9 నుంచి 20 వరకు, అలాగే 21 నుంచి 24 వరకు కూడా మరి ఈ యొక్క వ్యవస్థకు మరి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి తీర్పు గురించి ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అంశాలు నేను ఒక్కొక్కటి కూడా మరి విభాగిస్తూ ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి ప్రభువే మనకి విషయాలన్నీ కూడా ఆయన మనకు బయలుపరచునుగాక. గమనించండి, మరి గత వారం అనగా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు మరి అక్కడ కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి మతపరమైనటువంటి వ్యవస్థ అదే మహాబబులోను పట్టణమునకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూసాం. ఏ రీతిగా మరి ఆ యొక్క మతపరమైనటువంటి వ్యవస్థ అనగా మనుషులందరూ కలిసి ఒక విధంగా మరి సృష్టికర్త అయినటువంటి నిజమైన దేవుడైనటువంటి లేక సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కాకుండా ఆయన్ని ప్రక్కన పెట్టి ఇక మనుషులకు నచ్చినటువంటి విధానాల్లో వారు తమ కొరకు దేవతలను, దేవుళ్లను లేకపోతే మతపరమైనటువంటి మరి నియమాలను పెట్టుకొని భక్తి చేశారో ఆ వ్యవస్థ ప్రస్తుతం అది కొనసాగుతుంది. కానీ ఒకానొక రోజున అది పతనమబోతోంది. మరి ఆ కాలంలో అనగా మహాశ్రమల కాలంలో మరి అటువంటి వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే మతము ఉండాలని ఒక ఉద్దేశంతో మరి అటువంటి మరి వ్యవస్థ రావడం జరుగుతుంది. అయితే అది వచ్చిన తర్వాతనే మరి గమనించండి, అంత్యక్రీస్తు దానిని అతడు మరి నాశనం చేసే వ్యక్తిగా అతడు ఉండబోతున్నాడు. అనగా దానికి అధిపతిగా ఆయనే ఉండబోతున్నాడు. ప్రపంచాన్ని తన యొక్క గుప్పెట్లో ఉంచుకోబోతున్నాడు. గమనించండి, 17వ అధ్యాయంలో మనకు మతపరమైనటువంటి ఆ యొక్క వ్యవస్థ, బబులోను వ్యవస్థ మనం చూస్తున్నాం.
ఈ యొక్క 18వ అధ్యాయంలోనేమో మరి ఆర్థిక సంబంధమైనటువంటి బబులోను వ్యవస్థ అనే దాని గురించి ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ రెండు వ్యవస్థలు కూడా బబులోను అనగా మహాశ్రమల కాలంలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మరి అమలు కాబోతుందో, ఒక మతం అందరూ పరిపాలించాలని ఒక వ్యవస్థ రాబోతున్నది. అలాగే మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మరి ఒక పట్టణము లేక ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అన్నది ఆర్థిక పరంగా కూడా ప్రపంచాన్ని ఏలబోతోంది. అయితే ఈ రెండు కూడా పతనము కాబోతూ ఉన్నాయి. ఈ యొక్క ఫాల్స్ రిలీజన్ ఏదైతే మనుషులే కల్పించినటువంటి సృష్టించినటువంటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది కూడా నాశనం కాబోతుంది. అలాగే మనుషులు మరి దేవునికి బదులుగా ఒక విధంగా చెప్పాలంటే ధనాన్ని దేవుడిగా ఎంచి, ధనాన్ని ప్రేమించి, ధన సంపాదనే మరి ప్రాముఖ్యమైన ధ్యేయంగా తమ జీవితంలో ఎంచుకొని దేని కొరకైతే వాళ్ళు పాటుపడుతున్నారో, దేని సంపాదించాలని కష్టపడుతున్నారో ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పతనము కాబోతున్నది. ఆ విషయాలు మరి యొక్క ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మరి మనము చూడబోతున్నాము. గమనించండి, మరి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రీతిగా పతనము కాబోతున్నదో ఈ 18వ అధ్యాయంలో చాలా లోతుల్లో చాలా వివరాల విషయాలు ఇక్కడ మరి మనము చదవచ్చు. మరి ఒకసారి మరి ప్రపంచ చరిత్రలో 1929వ సంవత్సరంలో అక్టోబర్ నెల 29వ తారీఖున మరి చాలా స్టాక్ మార్కెట్ అది పతనము అవడం వల్ల దానిని బ్లాక్ ట్యూస్డేగా కూడా దానిని పరిగణించడం జరిగింది. మరి అప్పట్లో చాలా భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం, ద గ్రేట్ డిప్రెషన్ అనే దానిని పిలుస్తారు. మరి అప్పట్లో చూడండి, ఎప్పుడైతే అది 29వ సంవత్సరం ప్రారంభించబడిందో ఇక నెక్స్ట్ ఇయర్ అనగా 1930 నుండి 33 వరకు ఆ 3-4 సంవత్సరాల వరకు కూడా 9,000 బ్యాంకులు మూతపడడం జరిగింది. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. లక్షల సంఖ్యలో వారి గృహాలు కోల్పోవడం జరిగింది. అనేక మంది ఆరోగ్య సమస్యలు, ఆహార విషయంలో సమస్యలు తలెత్తడం జరిగింది. భయంకరమైన ఆర్థిక మాంద్యం జరిగింది. ఎకనామిక్ కొలాప్స్ అనేది అప్పట్లో జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యొక్క అధ్యాయంలో ఈ దినాన్ని మనం ధ్యానించుకోబోతున్నటువంటి ఈ యొక్క 18వ అధ్యాయంలో కూడా ఏ రీతిగా రాబోయే రోజుల్లో అనగా మహాశ్రమల కాలంలో ఆ యొక్క ముగింపులో ఎటువంటి భయంకరమైనటువంటి ఈ ఆర్థిక వ్యవస్థ, ఆనాడు మనిషి దేని మీద అయితే అతడు ఆధారపడుతూ ఉన్నాడో, ఏ డబ్బుని చూసుకొని అతడు మరి గర్విస్తూ ఉన్నాడో, లేక ఏ డబ్బు కొరకు మరి అతడు కష్టపడుతున్నాడు, లేక ఏ డబ్బుని మరి సంపాదించుకోవాలని అనేక ప్రయత్నాలు లేక మోసాలు దౌర్జన్యాలు మరి చేస్తున్నాడో అదే అతన్ని మోసం చేయబోతుంది. అదే పతనము కాబోతుంది. అదే అతని దూరం నుండి వెళ్ళబోతుంది. ఇక పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో ఇక మరి మనము ఊహించవచ్చు. గమనించండి, ఏది ఏమైనా ఈ ప్రకటన గ్రంథము అటు 17వ అధ్యాయాన్ని తీసుకున్న, ఈ 18వ అధ్యాయాన్ని తీసుకున్న, 17వ అధ్యాయంలో మనుషులు సృష్టికర్తను విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిని పూజించడం వారు ప్రారంభిస్తూ తమ కొరకై ఒక మరి దేవుణ్ణి వారు ఏర్పాటు చేసుకుని, లేక దేవతలను ఏర్పాటు చేసుకుని, లేక కొన్ని వారు పెట్టుకున్నటువంటి నియమాలు, మతపరమైనటువంటి కొన్ని నియమాలు, రిలీజియస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది పతనము కాబోతున్నది. అంత్యక్రీస్తు వచ్చి దాన్నే అతడు ప్రారంభిస్తాడు. అతడు ప్రారంభించిన తర్వాత మరి ఏం జరగబోతుందంటే అతనే దానిని నాశనం కూడా చేయబోతున్నాడు. నాశనం చేసి నేనే సమస్తానికి అధిపతిని అని ఆ అంత్యక్రీస్తు కూడా చెప్పబోతున్నాడు. ఇక గమనించండి, మరి ఈ రెండు వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే అంత్యక్రీస్తు ఆధీనంలోనే మరి చాలా కాలం మటుకు ఉండబోతున్నాయి. అటు మతపరమైన వ్యవస్థ కావచ్చు, ఇటు ఆర్థిక పరమైన వ్యవస్థ కావచ్చు. అలాగే ఈ రెండు వ్యవస్థలు కూడా ఏ రీతిగా ఉండబోతున్నాయంటే అవి దేవుణ్ణి దూషించే విధానంలోనే అవి ఉంటాయి. నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించేట్టుగానే ఈ రెండు వ్యవస్థలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ రెండు వ్యవస్థలు కూడా నిజమైన దేవుని ప్రజలను కూడా వారు దూషించబోతూ ఉన్నారు. అయితే చివరికి ఏం జరగబోతోంది? ఈ రెండు వ్యవస్థలు కూడా దేవుడు భయంకరమైనటువంటి తీర్పుని అతడు తీసుకురానై ఉన్నారు. భయంకరమైన తీర్పుని అతడు తీసుకురాని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటు 17వ అధ్యాయంలో ఆ యొక్క ప్రపంచ మతపరమైన వ్యవస్థను ఒక విధంగా చెప్పాలంటే అంత్యక్రీస్తే దానిని నాశనం చేయబోతున్నాడు. ఇక 18వ అధ్యాయంలో ఈ యొక్క ఆర్థిక పరమైన వ్యవస్థను దేవుడే
నాశనం చేయబోతున్నాడు, లేక దేవుడు దీనిని అంతము పలకబోతున్నాడు. ఇక దాని తర్వాత పరిస్థితులు ఇక చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. అందుకే మనం ఒకటి ప్రారంభంలోనే గమనిద్దాం. ఏదైతే మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టిని, సమస్త సృష్టిని కూడా మాట మాత్రం చేత సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఇక సృష్టి వైపు మల్లుతూ ఉన్నాడో, ఆరాధించడానికి కానీ లేక తనకు నచ్చినటువంటి భక్తి మార్గాలను మరి తన ఇష్టానుసారంగా వెతుక్కుంటూ ఉన్నాడో, లేక ఏ డబ్బు అది చాలా గొప్పది, అదే శాశ్వతమైంది అని దాన్ని చూసి దానికే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నాడో, ఇవి రెండు కూడా మనిషిని మోసం చేయబోతున్నాయి. ఇవి రెండు కూడా మనిషిని విడిచిపెట్టబోతున్నాయి. ఇక దాని తర్వాత వారి పరిస్థితులు చాలా 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 భయంకరంగా ఉండబోతున్నాయి. ఆ పరిస్థితులు ఏంటో ఇది నాన్న మనం దీన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మొదటి 8 వచనాలు కూడా మనం చదివినప్పుడు ఏ రీతిగా ఒక భయంకరమైనటువంటి వ్యవస్థ, లేకపోతే అవినీతితో కూడుకున్న వ్యవస్థ అని దీన్ని మనం చెప్పవచ్చు. ఏ కరప్టెడ్ సిస్టమ్, అవినీతితో, భ్రష్టత్వంతో, దుష్టత్వంతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఏ రీతిగా అప్పుడు ప్రపంచంలో ఉండబోతుందో మరి మనము మొదటి 8 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు నేను చదువుతుండగా మీరు కూడా దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతను అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందులి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనేను గనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగుజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు, అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ఇంతవరకు కూడా మరి మనం ఈ మొదటి 8 వచనాలు కూడా చదువుకున్నాం. మరి ఈ యొక్క మొదటి 8 వచనాల్లో ఏ రీతిగా ఆ యొక్క మహాశ్రమల కాలంలో మరి ఆ యొక్క అవినీతితో కూడుకున్నటువంటి వ్యవస్థ, భ్రష్టత్వముతో, దుష్టత్వముతో నిండుకున్నటువంటి వ్యవస్థ ఏ రీతిగా ఉండబోతోందో మరి ఇక్కడ మరి మనము చూడగలం. గమనించండి, మనం ఈ 18వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూసినట్టయితే ఈ యొక్క వ్యవస్థ ఎవరి చేత మరి ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎవరు దీనంతటి కూడా నడిపించబోతున్నారు అని కనుక చూస్తే ఈ వ్యవస్థ అంతటిని కూడా నడిపించేది సాతానుడు, దురాత్మలు, మరి అపవిత్రాత్మలు. చూడండి 2వ వచనంలో మనం చూసినట్టయితే అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా ఆ వ్యవస్థను ఎవరు నడిపించబోతున్నారు, ఆ వ్యవస్థ వెనుక ఎవరు ఉండబోతున్నారు? ముఖ్యమైన వ్యక్తి అంటే సాతాను, అపవిత్రాత్మలు, మరి దురాత్మల సమూహము వాటి వెనుక ఉండి నడిపిస్తున్నాయి. కాబట్టి అందుకే ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిన వ్యవస్థగా మారబోతున్నది. ఇట్ విల్ బి ఎ కరప్ట్ సిస్టమ్. అది మరి అవినీతితో కూడుకుని, భ్రష్టత్వంతో కూడుకున్నటువంటి, దుష్టత్వంతో కూడుకున్నటువంటి వ్యవస్థగా
అప్పుడు అది ఉండబోతున్నది. మరి ఆ వ్యవస్థ ఏం చేయబోతున్నది అని కనుక మనం కనుక చూస్తే చూడండి, అప్పట్లో మరి అనగా ఆ మహాశ్రమల కాలంలో ఆ యొక్క ముగింపు దశలో ఈ యొక్క అంత్యక్రీస్తు ద్వారా ప్రారంభించబడి సాతాను ప్రేరేపణతో అపవిత్రాత్మల చేత దురాత్మల చేత మరి ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చేత ఎవరు మోసగించబడతారు అని కనుక మనం చూస్తే సమస్తమైన జనములు అని మనం చూస్తున్నాం. అంటే అందరూ కూడా మరి సాతానుడు ఏం చేయబోతున్నాడంటే ప్రజలందరినీ కూడా మోసగించడానికి వాడి యొద్ద ఒక కుట్ర ఉన్నది, వాడి యొద్ద ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టి వీరందరూ కూడా సమస్తమైన జనములు కూడా చూడండి, మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచారమైన మద్యమును త్రాగి పడిపోయిరి. ఇక అందులో భూరాజులు ఉన్నారు, దానితో వ్యభిచరించరని, భూలోకమందుల వర్తకులు కూడా దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అని ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సమస్త ప్రజలు కూడా దాని ద్వారా ఆకర్షితులై, ఎందుకంటే అక్కడ ఏది ఇన్వాల్వ్ అయి ఉంది అని కానీ చూస్తే అక్కడ డబ్బు విషయం అనేది ఉన్నది. అందుకే డబ్బు ఎక్కడ ఉంటుందో మరి అక్కడ అన్ని విధాల మరి అనర్థాలు, అన్ని విధాల మరి చెడు కార్యాలు, అన్ని విధాలుగా అది నష్టాన్ని కలిగించబోతుంది. అందుకే మనం కానీ చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి అని ఇక్కడ ఉంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అవును, ఎందుకు సమస్త ప్రజలు కూడా మోసగించబడబోతున్నారు ఆ యొక్క అవినీతితో కూడుకున్న వ్యవస్థ ద్వారా అని గనక మనం చూసినట్టయితే, అవును, వారందరిలో ఒకటే ధనాపేక్ష వారిని నడిపించబోతున్నది. ఒక విధంగా వారి వెనుక అపవాది ఉండి మరి వారి యొక్క మనస్సు, వారి హృదయం అంతా కూడా ధనాపేక్ష మీద వారిని తీసుకొని రాబోతున్నాడు. మరి అందుకే ఇక దేవుని తీర్పు ఏ రీతిగా వారి మీదకి రాబోతున్నదో ఆ 4 నుంచి మరి 8 వరకు కూడా మరి మనం చదువుకున్నాం. మరి అందులో దేవుని యొక్క తీర్పు ఆ యొక్క భ్రష్టు పట్టినటువంటి అవినీతితో కూడుకున్నటువంటి మరి ఆ యొక్క వ్యవస్థ మీదకి దేవుని తీర్పు రాబోతున్నది. సో ద సెంటెన్స్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ విల్ బీ ఆన్ దట్ కరప్ట్ సిస్టమ్. ఆ యొక్క అవినీతితో కూడుకున్న వ్యవస్థ మీద దేవుని తీర్పు రాబోతున్నది. అయితే ఒకవైపు దేవుని తీర్పు ఆ యొక్క వ్యవస్థ మీదకు రాబోతున్నది. అయితే దేవుడు అక్కడ చూడండి తన యొక్క దూత ద్వారా ఒక స్వరాన్ని దేవుడు వినిపింప చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇదంతా కూడా యోహాను దర్శనంలో చూస్తున్నాడు. అలాగే దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. దేవదూత స్వరాన్ని కూడా మరి ఇక్కడ వింటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దూత మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వెంటనే, నా ప్రజలారా, 4వ వచనంలో ఉంటుంది, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగులలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి అనే ఒక పిలుపు పరలోకము లేక దేవుడు లేక దూతలు తమ ప్రజలకు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, మరి అప్పటి కాలంలో ఆ మహాశ్రమల కాలంలో కూడా అనేక మంది ప్రభువుని అంగీకరించేవారు ఉంటారు. కాబట్టి మరి వారు ఒకవేళ ఇటువంటి భయంకరమైనటువంటి అవినీతితో కూడుకున్న వ్యవస్థ ద్వారా లేక అంత్యక్రీస్తు ద్వారా లేక వాడి అనుచరుల ద్వారా లేక దురాత్మల ద్వారా ఒకవేళ ఏమైనా వీరు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాత్రం ఈ అవినీతితో కూడుకున్నటువంటి వ్యవస్థలో ఏమాత్రం కూడా మీరు దీనిని సమ్మతించడానికి వీలు లేదు. మీరు ఇందులో నుంచి బయటకు రండి. దాని పాపంలో మీరు పడిపోకండి. దానిలో మీరు భాగస్తులు మీరు కావద్దు. మీరు దీన్ని విడిచి రండి అనే ఒక పరలోక స్వరము చెప్పడం మనం చూస్తున్నాం. గమనించండి, అప్పుడే కాదు, ఈ కృపాకాలంలో కూడా ప్రభు చెప్పుచున్న మాట ఏంటో తెలుసండి. సంఘానికి, దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అవును, ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకపు తీరు లేక ఈ యుగ మర్యాద అనేది ఒకటి ఉన్నది. దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ మనం లోకస్తులము కాము. ఎస్, ఆల్దో వీఆర్ ఇన్ ద వరల్డ్, వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. గమనించండి, ఈ లోకంలోనే మనం జీవించాలి.
మరి ఇక్కడే మన కార్యకలాపాలు జరిగించాలి. అయితే గమనించండి, ఈ లోకస్తుల వలె మనము బ్రతుకోకూడదు. ఈ లోకస్తులకు మనకు తేడా ఉండాలి. మనం ఒక విధంగా చెప్పాలంటే ప్రభు మనల్ని ఈ లోకము నుండి ప్రత్యేకించుకున్నాడు. సంఘము అనగా ఎవరు? దేవుని బిడ్డలు అనగా ఎవరంటే లోకములో నుండి లేక పాపములో నుండి ప్రత్యేకించబడిన వారే దేవుని బిడ్డలు లేక దేవుని సంఘము. వీఆర్ ఎ సపరేటెడ్ పీపుల్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కాబట్టి ప్రభు మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు. కాబట్టి ప్రభు మనల్ని పరిశుద్ధంగా జీవించమని కోరుతున్నాడు. కాబట్టి ఇక మనము ఈ లోకస్తుల వలె, అన్యుల వలె లేక దేవుని ఎరగని వారి వలె మరి మనము ప్రవర్తించకూడదు. వీ మస్ట్ బి డిఫరెంట్. అందుకే 2 కొరింథీ పత్రిక 6:17లో వ్రాయబడింది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఆ వాక్యం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యం చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థుతులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఇంకా అలాగా మనం కిందికి చదువుకుంటూ వెళ్తే ఏ రీతిగా మరి మనము ప్రత్యేకించబడిన వారిగా ఉండాలో, పవిత్రత కలిగి ఉండాలో. అందుకే పై వచనాలకు మీరు చదివితే 6వ వచనంలో ఉంటుంది, మరి అక్కడ పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో మరి మనము ఆ రీతిగా ప్రత్యేకమైన జీవితమును మనం ప్రభు కొరకే జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అంతేకాని ఈ లోకస్తుల వలె మరి మనం కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి సాయంకాల వేళ పరలోకపు పిలుపు, ప్రభు యొక్క పిలుపు ఏంటి అంటే మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మరి మనము ఈ లోకంలో నుండి లేక లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల నుండి మరి మనం విడిచిపెట్టి బయటకు రావాలి. మనము ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండాలి, అనగా పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనల్ని మనం ప్రభు కొరకే ప్రతిష్ఠించుకొని జీవించాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేస్తుంది. గమనించండి, మరి ఈ లోక సంబంధమైనటువంటి వ్యవస్థ ఆ యొక్క మహాబబులోను పట్టణానికి అది పోల్చడం జరుగుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ, వారి క్రియలు మరి ఏ రీతిగా ఉండబోతున్నాయంటే మరి అవన్నీ కూడా చూడండి చాలా భయంకరమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క వ్యవస్థ మరి ఏ రీతిగా అందులో పాపం ఉన్నది, అందులో అవినీతి ఉన్నది, అందులో మరి దౌర్జన్యం ఉంది, అందులో దేవుని యొక్క మరి భక్తిని సంపూర్తిగా విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి పాప కార్యాలలో మరి నిమగ్నమై ఉన్నదో ఆ యొక్క వ్యవస్థ, అప్పటి కాలంలో ఉన్న వ్యవస్థ. ఎందుకంటే మరి అది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఈ కృపాకాలంలో ఉన్న మనమే లోక సంబంధమైనటువంటి కార్యాలు, దేవుని ఎరగని వారు, లోకంలో ఉన్నవారు ఎంత భయంకరమైనటువంటి పాప కార్యాలు చేస్తూ ఉన్నారో, లేక ప్రస్తుతమే ప్రపంచంలో కూడా ఏ రీతిగా పాపము విస్తరిస్తూ ఉన్నదో మనం ఒకసారి గ్రహించవచ్చు. ఇక అది ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఆ మహాశ్రమల కాలంలో ముగింపు దశలో ఉండబోతున్నది. కాబట్టి ఆ యొక్క తీర్పు మనం కనుక చూసినట్టయితే చాలా భయంకరమైన రీతిలో ఉంటున్నది. ఎందుకంటే చూడండి, ఆ యొక్క పట్టణానికి లేకపోతే ఆ వ్యవస్థకు ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే చూడండి, మరి 7వ వచనంలో ఉంటుంది, ఆ వ్యవస్థ అనుకుంటున్నది లేక బబులోను అనుకుంటుంది, నేను రాణిగా కూర్చుండుదానను, అనగా నేను గొప్పవాడిని, నేను విధవరాలను కాను, దుఃఖము చూడను అని తన మనసులో అనుకోలేను గనుక అది తాను గొప్పగా చేసుకొని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదన దుఃఖము దానికి కలుగుచేయుడి. కాబట్టి తనను తాను ఆ వ్యవస్థ హెచ్చించుకొని మరి నేనే గొప్పదానను, నన్ను మించిన వారికి ఎవరు లేరు అనే ఒక మరి గర్వముతో ఆ రీతిగా దేవుని విసర్జించి మరి సుఖ భోగముల యందు మరి తేలియాడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు దానికి తీర్పు అకస్మాత్తుగా మరి దానికి మరణము సంభవించబోతుంది, దానికి దుఃఖము రాబోతుంది, దానికి కరువు రాబోతుంది. ఎందుకంటే దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అవును, ఆ యొక్క మహాబబులోని యొక్క ఆర్థిక వ్యవస్థకు మరి తీర్పు తీర్చేది ఎవరు? ప్రభువే. ఆయన ఎటువంటి వాడు? ఆయన బలిష్ఠుడు. కాబట్టి ఆయన తప్పకుండా ఆయన తీర్పు తీర్చే దేవుడే ఉన్నారు. కాబట్టి
ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క మహాబబులోను వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనం కాబోతున్నదంటే అది ఏదైతే విత్తిందో అదే ఇప్పుడు తిరిగి కోస్తుంది. మరి పాపాన్ని విత్తింది, దుష్టత్వాన్ని విత్తింది, మరి గర్వమును విత్తింది. మరి అటువంటి పాపాన్ని విత్తగా మరి దానికి పర్యవసానంగా పాపం వల్ల వచ్చే జీతం మరణమే, శిక్షయే, దేవుని ఉగ్రతయే. దేవుని విసర్జించినందువల్ల ఇప్పుడు అదే దేవుని ద్వారా ఈ యొక్క ఆ మహాబబులోను ఆర్థిక వ్యవస్థ మరి తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నది. వాక్యంలో చెప్పబడినట్టుగా గలతీ పత్రిక 6:7 మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. గమనించండి, ఇక్కడ మరొక పాఠాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఏదైతే మనం విత్తుతామో అదే మనం కోస్తాం. ఇప్పుడు బబులోను వ్యవస్థ ఎందుకు అటువంటి భయంకరమైనటువంటి మరణము, అలాగే దుఃఖము, బాధ, కరువు ఎందుకు అనుభవించబోతుందంటే మరి దేవుణ్ణి విసర్జించింది కాబట్టి, మరి పాపమును చేస్తూ ఉన్నది కాబట్టి, మరి అనేక మందిని మోసం చేస్తుంది కాబట్టి, దుష్టత్వంలో భ్రష్టత్వంలో జీవిస్తున్నది కాబట్టి దానికి మరి ప్రతిఫలంగా ఆ యొక్క శిక్ష ఇప్పుడు ఆ బబులోను వ్యవస్థ అనుభవించబోతుంది. కాబట్టి మరి సాధారణంగా మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాము అనే వాక్యము గలతీ 6:7 ఉంది. కాబట్టి మరి మనం కూడా మన క్రియల పట్ల, మన ఆలోచన పట్ల, మన తలంపుల పట్ల, మనం చూచే చూపుల పట్ల అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడదాం. మరి ప్రభులో మరి మన యొక్క భక్తి విశ్వాసంలో మరి చాలా జాగ్రత్తగా ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని, మరి మన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా జీవించాలని మరి ప్రభు కోరుతున్నారు. అలాగే ఇక చూడండి, ఇక చివరికి ఈ యొక్క మహాబబులోను పట్టణపు ఆర్థిక వ్యవస్థ ఏ రీతిగా ఒక విధంగా చెప్పాలంటే మరి తనను తానే మోసగించుకోబోతూ ఉన్నది. తనను తానే ఒక విధంగా చెప్పాలంటే ఆ బబులోను వ్యవస్థ అనుకున్నది కదా, నేను అందరినీ మోసం చేయొచ్చు, భూరాజులను సైతం నేను మోసం చేయవచ్చు, వర్తకులను సైతం నేను మోసం చేయగలను, గొప్పవారిని సైతం నేను మోసం చేయగలను, జ్ఞానులను సైతం నేను మోసం చేయగలను అని అనుకున్నది. కానీ చివరికి ఏం జరగబోతుందంటే మరి తనకే మరి భయంకరమైనటువంటి మరణము, మరి బాధ, కరువు రాబోతున్నది. ఎందుకంటే దేవుడే 8వ వచనం మనం చూసాం కదా, దేవుడే బలిష్ఠుడు కాబట్టి ఆయనే దానికి తీర్పు తీర్చునై ఉన్నాడు. ఆయన దానికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. గమనించండి, ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, మరి ఇదేంటి ఇక్కడ చాలా భయంకరమైన పాపం జరుగుతుంది కదా, దేవుడు ఇంకా ఎందుకు తీర్పు తీర్చలేదు? ఈ పలానా వ్యక్తి చాలా భయంకరమైన వ్యక్తి కదా, భయంకరమైన పాపం చేస్తున్నాడు కదా, అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడు కదా, లేకపోతే ఇక్కడున్న ప్రజలు ఈ పలానా గ్రామంలో లేక పలానా పట్టణంలో పలానా దేశంలో ప్రజలు చాలా భయంకరమైన వారంటే కదా, మరి ఎందుకు దేవుడు ఇంకా వారి మీద తీర్పు తీర్చట్లేదు? వాళ్ళు ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టుగా ఉన్నారు కదా, బాగా డబ్బు ఉన్నట్టుగా అన్నీ వాళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి కదా అని మనం అనుకోవచ్చండి. అయితే ఒకానొక రోజు వస్తుంది, ప్రభువు బలిష్ఠుడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు. ఆయన అందుకే ఏ ఒక్కరు కూడా మరి ఆ దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. అయితే ఆ యొక్క సమయం ఆయనకు తెలుసు కాబట్టి ఎప్పుడు అది పరిపక్వత దశకు చేరుకుంటుందో మరి ఆయన సమయంలో ఆయన నిర్ణయ కాలం ముందు ఆయన నిర్ణయం తీసుకొని తీర్పు తీర్చే దేవుడే ఉన్నారు. అందుకే మనము మన ప్రతి విషయంలో కూడా మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మనలో కూడా ఏమాత్రమైనా కూడా ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైన ప్రవర్తన కనుక ఒకవేళ మనలో ఉన్నట్లయితే గమనించండి, అది మనం మార్చుకోవడానికి ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. విశ్వాసులుగా మనం ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 12లో మనము మరి 2వ వచనంలో ఈ రీతిగా చూస్తున్నాం. రోమాపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. గమనించండి, విశ్వాసులుగా, సంఘముగా, దేవుని సేవకులుగా ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మనము ఈ యుగ సంబంధమైనటువంటి పనులు మనము చేయకూడదు. లోకస్తులు, దేవుని ఎరగని వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు, వారి మాట తీరు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మనది ఉండకూడదు.
మనము ప్రత్యేకించబడినటువంటి జనాంగము. దేవునికి స్తోత్రం. అనగా మనము పరిశుద్ధ జనాంగము. దేవుడు కోరుకుంటున్నట్టుగా ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. అందుకే ఒకవేళ ఈ దినాన్న ఈ సందేశాన్ని వింటూ ఉండగా కూడా ఒకవేళ ఇంకా మనలో ఎక్కడైనా లోక సంబంధమైనటువంటి మాటలు కానీ, క్రియలు కానీ, ప్రవర్తన కానీ ఇంకా మనలో ఉన్నట్లయితే, ఇంకా మరి మనం ఆ రీతిగా విశ్వాసమని చెప్పుకుంటూ కూడా, మరి సంఘానికి వెళ్తూ కూడా, బైబిల్ మన చేతిలో పట్టుకొని కూడా ఇంకా దేవునికి అసహ్యాన్ని కలిగించేటటువంటి ప్రవర్తన లేక క్రియలు ఏవైనా మనలో ఉంటే ఈ దినాన్న మరి మనము సరి చేసుకోవాలని ప్రభు మనకి ఇంకొక అవకాశాన్ని ఈ యొక్క మరి సందేశం ద్వారా మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే వాటిని సరి చేసుకుందాం, ఇప్పుడే వాటి విషయంలో పశ్చాత్తాపడదాం. మనకు అవకాశం ఉండగానే, ఇంకా ఈ కృపాకాలంలో మనం ఉండగానే, ఇంకా మనకు ప్రాణం ఉండగానే, ప్రభు మనతో మాట్లాడుతుండగానే ఎందుకు మన ప్రవర్తనను మార్చుకోకూడదు? ఇంకా ఎందుకు మనం ఈ విషయంలో ఆలస్యం చేయాలి? ఒకవేళ ప్రభు ఇప్పుడే మనతో మాట్లాడుతుంటే ఇప్పుడే మీరు ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడే మీరున్న స్థలంలోనే మరి ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ విషయంలోనైనా నేను ఇంకా సరిగ్గా లేను, ఇంకా నాలో ఇంకా లోకము ఎంతో ఉంది ప్రభువా, ఇంకా ఎంతో లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, అనగా అవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఏంటి? చూడండి, లోకంలో 3 ఉన్నాయని యోహాను భక్తుడు చెప్పారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 15వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గమనించండి, ఏంటి లోక సంబంధమైనవి అని నేను చెప్తున్నానంటే, ఈ లోకంలో 3 ఉన్నాయని అక్కడ వ్రాయబడింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి ఇవి లోక సంబంధమైనవి. వీటిని మనము కలిగి ఉండకూడదు, వీటిని మనము జయించాలి, వీటిని మనం వదిలించుకోవాలి, తొలగించుకోవాలి. ఎందుకంటే ఒకరోజు రాబోతున్నది, మరి లోకము దాని తీరు అంతై కూడా, లోకము దాని ఆశ అంతై కూడా గతించిపోవచ్చున్నది. అవును, ఆ మహాబబులోను పట్టణపు ఆర్థిక వ్యవస్థకు కూడా ఒకరోజు రాబోతున్నది. ఏదైతే అప్పటి కాలంలో ఇక మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము, ఇక మాకు అన్నీ ఉన్నాయి, ఇక మాకు ఏమీ అవసరం లేదు, ఇక మాకు దేవుడు కూడా అవసరం లేదు అని ఏ రీతిగా ఆనాటి కాలంలో ప్రజలు మరి జీవించబోతున్నారో, దానికి కూడా ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఆయన కాలంలో దానిని ఆయన కూడా మరి తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మరి అవినీతితో, భ్రష్టత్వంతో, పాపంతో నిండుకున్నటువంటి ఆ యొక్క మరి వ్యవస్థ గురించి ఇంతవరకు కూడా మరి మనము చూసాం. అయితే ఇప్పుడు మరి 9 నుండి 20 వచనాలు కూడా చదువుకుందాం. అందులో ఇటువంటి మరి ఈ పాప, అవినీతితో కూడుకున్నటువంటి, భ్రష్టత్వంతో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ద్వారా ఎవరెవరు మోసగించబడ్డారో, లేక ఎవరెవరు మోసపోయారో మరి మనం 9 నుండి 20 వచనాలు కూడా చదువుకొని వాటిని ఒక్కొక్కటి కూడా ధ్యానం చేద్దాం. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9 నుండి 20 దాకా నేను చదువుతుండగా అందరు కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమును నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకుందురు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చెలువురాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము
ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురు చేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేయు జీవనం చేయు వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూమమును చూచి, ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. గమనించండి, ఇంతవరకు కూడా మనం ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9 నుండి 20 వరకు చదువుకున్నాం. ఇది రెండవ భాగంలో మరి మొదటి నుంచి 8 దాకా మనం ధ్యానించాం. అందులో అవినీతితో కూడుకున్నటువంటి, భ్రష్టత్వంతో, పాపంతో నిండుకున్నటువంటి ఆ మహాబబులోను ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసాం. ఇప్పుడు ఆ యొక్క వ్యవస్థ ద్వారా ఎవరెవరు మోసం చేయబడ్డారో, ఎవరెవరు దాని ద్వారా మరి పాపంలోకి దించబడి మోసగించబడి ఇప్పుడు బాధపడుతున్నారో వారందరి గురించి కూడా, లేక ఏ రీతిగా వారు బాధపడుతున్నారో ఇక్కడ మరి మనము చూడవచ్చు. 9 నుండి 10 వచనాల్లో మనం కనుక చూసినట్టయితే వీరందరూ కూడా ఆ యొక్క భూరాజులు, ప్రపంచాన్ని ఏలేటటువంటి వారు, బబులోను వ్యవస్థతో ఇక్కడ దాన్ని మరి సాదృశ్య రూపకంగా దానితో అనగా బబులోనుతో వ్యభిచారం చేసి సుఖభోగాలను అనుభవించారు. ఎవరు? భూరాజులు, గొప్పవారు. అది చూసి ఇప్పుడు దాన్ని భయాక్రాంతి అనగా ఈ యొక్క వ్యవస్థ పతనం ఉందో దాన్ని చూసి భయాక్రాంతులుగా ఉండి దూరంగా నిలబడి మరి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ అయ్యో అయ్యో అయ్యో. అందుకే నేను చదివినటువంటి యొక్క వాక్య భాగం కనుక చూస్తే 3 సందర్భాల్లో ఈ ప్రజలందరూ కూడా అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటూ ఆ పడిపోయినటువంటి ఆ మహాబబులోను యొక్క ఆర్థిక వ్యవస్థను చూచి మరి చాలా చాలా ఏడుస్తూ బాధపడేవారుగా. ఎందుకంటే వారు మోసపోయారు కాబట్టి, ఇక వారి దగ్గర ఎటువంటి ధనము కానీ ఏ వస్తువులు కానీ ఇక వారికి దక్కవు కాబట్టి, వారు కోరుకున్నవి వారు దగ్గర నుండి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక చాలా భయంకరమైన స్థితిలో వారు అక్కడ ఉండబోతున్నారు. కాబట్టి ఇక ఆ యొక్క భూరాజులందరూ కూడా 9-10 వచనాలు చూస్తే వారు మరి ఇదిగో ఆ మహా పట్టణమా ఒక్క గడియలో నీకు తీర్పు వచ్చిందేంటి, ఒక్క గడియలోనే ఇంతగా కూలిపోయావేంటి, ఇంతగా కోల్పోయావేంటి. ఎందుకంటే అది కోల్పోయిందంటే వీరు కోల్పోయారు కాబట్టి, ఎందుకంటే వీరు అందులో పెట్టుబడులు పెట్టారు కాబట్టి, వీరి ధనం అందులో ఉన్నది కాబట్టి, వీరి యొక్క శక్తి అందులో ఉన్నది కాబట్టి దాన్ని చూసి వీరు ఏడుస్తూ బాధపడుతున్నారు. ఇక 11 నుంచి 17 వరకు కూడా మనం చూస్తే మరి వర్తకం చేసేవారు అనగా మరి వ్యాపారస్తులు, బిజినెస్ మెన్, సిఇఓస్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్, వీళ్ళందరూ కూడా గనక మనం చూస్తే వారు, ఎందుకంటే వీరందరికీ డబ్బు చాలా ప్రాధాన్యమైనది కాబట్టి వారి యొక్క డబ్బుని వారు అందులో పెట్టి ఉన్నారు కాబట్టి ఇక వారి డబ్బు అంతా కూడా మరి పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక వారు కోరుకుంటున్నటువంటి ఆ యొక్క
మంచి రత్నములు కానీ, వెండి కానీ, ముత్యాలు కానీ, బంగారు కానీ, మంచి వస్తువులు కానీ, లేక వారు అంతవరకు కూడా ఇది బాగా రుచికరంగా ఉంది అని వారు కోరుకున్నది, ఇది బాగా దివ్యమైనదిగా ఉన్నది, ఇది బాగా అందముగా ఉన్నది, ఇది చాలా బాగుంది అని ఏదైతే వారు అనుకున్నారో అవన్నీ కూడా ఇక వారి దగ్గర నుంచి వెళ్ళిపోయాయి. ఇక ఎన్నటికీ అవి తిరిగి రావు. అది డబ్బులు కానీ, వస్తువులు కానీ, అటువంటి వెలగల వస్త్రాలు కానీ, ఇకేవి కూడా వారి దగ్గరికి ఇంకా అవి రావు. అందుకే ఇక వారు ఆ రీతిగా నష్టపోయిన వారు. సాధారణంగా మీకు తెలుసు, ఎవరైనా సరే మరి పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ప్రారంభించిన వారు అప్పు చేసి మరి వ్యాపారాన్ని ప్రారంభించి అప్పుల్లో మరి అందులో నష్టపోతే, వ్యాపారంలో నష్టపోతే, అప్పులు పాలైతే ఎంత భయంకరమైన వారు ఏడుస్తారు. చాలామంది అయితే ఇక ఎందుకు జీవించాలని ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఎందుకంటే మా యొక్క బిజినెస్ అంతా కూడా లాస్ అయిపోయింది, మేము అప్పులు చేసి ఇది చేసాం, అయితే మాకేది కలిసి రాలేదు, మేము నష్టాల్లో ఉన్నామని చాలా వారు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. అదే పరిస్థితి ఆ మహాశ్రమల కాలంలో కూడా, ఆ ముగింపు దశలో కూడా రాబోతున్నది. వీరందరూ కూడా ఆ యొక్క వర్తకులు అందరూ కూడా మనం చూసినట్టుగా ఇక్కడ 11 నుంచి 17 వరకు కూడా మనం చూసినప్పుడు ఆ సరుకుల వర్తకులు అందరూ కూడా ఏడుస్తూ, అయ్యో అయ్యో, మరి ఇవన్నీ కూడా ధరించుకొని మరి మేము అలంకరించబడినటువంటి గొప్ప పట్టణమా, మరి ఇంత ఐశ్వర్యము ఒక్క గడిలోనే పాడైపోయినే అని చెప్పుకుంటూ వారి బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిలుచుందురు. కాబట్టి ఆ రీతిగా ఆ వర్తకులు కూడా మరి ఆ రీతిగా భయంకరంగా బాధను అనుభవించబోతున్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్టయితే 17 నుంచి 19 వరకు కూడా చూస్తే నావికులు, అలాగే సముద్రం మీద పని చేసేవారు, ఇక వారు కూడా ఏం జరిగిందంటే వారి యొక్క ఆదాయం కూడా, వారి యొక్క లాభాలు కూడా అన్నీ కూడా మరి పతనమైపోయాయి. అంతా కూడా ఆర్థిక మాంద్యము రావడంతో మొత్తం నిలిచిపోయింది. ఇక వారి యొద్ద ఏది కూడా లేదు. ఇక వారు కూడా కేకలు వేస్తున్నారంట, తలల మీద దుమ్ము పోసుకుంటూ ఉన్నారంట, కేకలు ఏడుస్తున్నారంట, దుఃఖిస్తున్నారంట. అయ్యో అయ్యో, ఆ మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ కూడా దాని అందలి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అయితే అది ఒక్క గడిలోనే పాడైపోయినాయి అని చెప్పుకుంటూ వాళ్ళు కూడా కేకలు వేస్తున్నారు. సముద్రం మీద ప్రయాణం చేసేవారు, సముద్రం మీద వర్తకం చేసేవారు, మరి ఆ రీతిగా సముద్రం మీద ఆధారపడి జీవనాధారం కొనసాగించే వారు కూడా మరి అందరూ కూడా గమనించండి, ఇక అందరూ వారు వీరు అని తేడా లేకుండా అందరూ కూడా ఆ యొక్క మహాబబులోను యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క పతనాన్ని చూసి ఇక వారి యొద్ద కూడా ఏమీ లేదు. ఇక వారు ఏ రీతిగా జీవించాలి, ఇక మా జీవితం అయిపోయింది, ఇక మేము ఇంతే, మేము ఇక కష్టాలు ఉండిపోవాల్సిందే, ఇక భయంకరమైన కరువు రాబోతుంది, తర్వాత మరణం రాబోతుంది, వేదన కేకలు మరి రాబోతున్నాయని అందరూ కూడా ఊహించి, అందుకే అందరూ కూడా కేకలు వేస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. అయ్యో అయ్యో, నీవు చాలా గొప్ప పట్టణం అనుకున్నావు కదా, నీ దగ్గర అంతా ఉంది, నీవు చాలా గొప్ప పట్టణము అని మేము అనుకున్నాం కదా, అయితే ఇప్పుడు అది ఒక గడిలోనే అదంతా పోయింది. ఆ ఐశ్వర్యం, ఆ అందం ఏదైతే ఇందులో ఉన్నదో, దేనికి ఆకర్షితులై నీ మీద ఆధారపడ్డామో, ఇదిగో ఇక ఏమీ కూడా లేదు అని వారు ఏడుస్తూ బాధపడుతున్నారు. గమనించండి, ఒకవైపు ఈ రీతిగా మరి దేవుణ్ణి విసర్జించిన వారు, పాపములో జీవిస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఈ రీతిగా ఉండగా, అక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క స్వరం ఏంటి? 20లో పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాన్ని గురించి ఆనందించుడు, ఏలనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. గమనించండి, అంతవరకు కూడా మనం చూస్తే మరి ఆ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, దేవుని ప్రజలను, దేవుని సేవ వారిని చాలా భయంకరమైన రీతిలో ఆ వ్యవస్థ మరి హింసించినట్టుగా, బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, అక్కడే కదా అందరికీ కూడా సమస్య వచ్చేది, డబ్బు దగ్గర. కాబట్టి ఆ వ్యవస్థ ఏ రీతిగా దేవుణ్ణి అంగీకరించిన వారిని మరి భయంకరంగా వారు మాట్లాడడం జరిగిందో, హింసించడం జరిగిందో, చంపివేయడం జరిగిందో ఆ డబ్బు వల్లే. ఇక చివరికి వారు ఆ రీతిగా జీవించారు కాబట్టి, ప్రవర్తించారు కాబట్టి దేవుడు ఇప్పుడు వారికి తీర్పును అనుగ్రహిస్తున్నాడు. దేవుడే మనం చూసినట్టయితే
దేవుడే ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. కాబట్టి ఇక మీరు సంతోషించవచ్చు. పరిశుద్ధులు, అపోస్తలులు, దేవుని ప్రవక్తలు, దేవుని బిడ్డలు, మరి గొర్రెపిల్ల రక్తంలో మరి ఎవరి పాపాలు కడగబడ్డాయో మీరందరూ కూడా ఇక సంతోషించవచ్చు. ఎందుకంటే ఇక దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. దేవుడు మీ యొక్క మరి మొరను కూడా ఆలకించి ఉన్నాడు. దేవుడు మీ యొక్క మరి హింసను లేక శ్రమలను కూడా చూచి దేవుడు వారికి తీర్పు తీర్చున్నాడు. కాబట్టి మీరు సంతోషించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు అనే ఒక స్వరం అక్కడ వింటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చూసినట్టయితే చివరి విభాగం 21 నుంచి 24 వరకు ఇక్కడ ఏ రీతిగా ఇక దేవుని తీర్పు ఆ యొక్క మహాబబులోని యొక్క ఆర్థిక వ్యవస్థ మీదకి రాబోతున్నదో, ఆ దేవుని తీర్పుని ఏ రీతిగా దేవుడు తిరస్కరించబోతున్నాడు, ఖండించబోతున్నాడు, ఆ తీర్పు రానే ఉన్నదో ఇక్కడ మరి మనము 21 నుంచి 24 వరకు కూడా చదువుకుందాం. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి, జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదు వారి యొక్కయు బూరలు ఊదు వారి యొక్కయు శబ్దం ఇక ఎన్నడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లు కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను. మనం ఇంతవరకు కూడా ఆ 21 నుండి 24 వరకు కూడా ఆ చివరి విభాగాన్ని చదువుకుందాం. అయితే ఇందులో మరి మనము ఇప్పుడు 3 విషయాలు మరి ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ చివరి విభాగంలో 3 విషయాలు ఉన్నాయి. ఏ రీతిగా ఇక ఇటువంటి భ్రష్టత్వము, అవినీతి, పాపంతో నిండుకున్నటువంటి వ్యవస్థ, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థ మీద దేవుని తీర్పు రాబోతున్నదో ఇక్కడ మరి మనము చూడగలం. 21 చూసినట్టయితే యోహాను తన దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, ఒక బలిష్ఠుడైన దూత వచ్చి ఒక గొప్ప తిరుగటి రాయి తీసుకొని దాన్ని ఎత్తి సముద్రంలో పడవేశాడు. పడవేసి ఏం చెప్తున్నాడు? ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. చూడండి, ఆ యొక్క తిరుగటి రాయి, ఆ యొక్క పెద్ద తిరుగటి రాయి ఎత్తి సముద్రంలో వేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సాధారణంగా అది ఇక సముద్రపు అడుగు భాగానికి వెళ్తుంది, ఇక అన్నిటికీ మళ్ళీ పైకి అది రాలేదు. అలాగే అది ఒక సాదృశ్యంగా చెప్తూ ఈ మహాబబులోను పట్టణం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా అంత భయంకరంగా అది ఉండబోతుంది. అది పడద్రోయబడుతుంది, ఇక మరి ఎన్నటికీ కనబడకపోవును, అనగా దేవుని తీర్పు ఏ రీతిగా ఆ మహాబబులోను పట్టణము మీద లేక పట్టణపు ఆర్థిక వ్యవస్థ మీద రాబోతున్నదో, అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అది రాబోతున్నదో మరి మనము చూడవచ్చు. ఇక ఎన్నటికి కూడా అది ఇక కోలుకోలేదు, ఇక తిరిగి రాలేదు. అందుకే మనం ముందుగానే ఇర్మియా ప్రవక్త దీని గురించి ఒక మాట కూడా మరి ప్రవచించడం జరిగింది. ఇర్మియా ప్రవక్త 51వ అధ్యాయము 64వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 51:64. నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియుందురు అను మాటను నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. చూడండి, ఆయన కూడా ఆ యొక్క మహాబబులోను మీద ఏ రీతిగా అది ఇక కిందకు కూలిపోబోతుందో, మరి పైకి రాలేని స్థితిలోకి అది మరి కిందకి వెళ్ళబోతుందో, అగాధంలోకి వెళ్ళబోతుందో అక్కడ ముందుగానే మరి ప్రవచించడం జరిగింది. కాబట్టి ఇక ఈ బబులోను మీద తీర్పు ఏ రీతి ఉండబోతుందంటే, అది ఆకస్మికముగా ఉండబోతుంది, సడన్, వేగముగా, స్విఫ్ట్గా అది ఉండబోతుంది. అలాగే ఖచ్చితంగా కూడా అది
ఉండబోతుంది అనే ఒక దూత స్వరాన్ని మరి యోహాను ఇక్కడ వింటున్నాడు. ఏ రీతిగా అటువంటి మహాబబులోను ఇక నేను ప్రపంచంలో నేను గొప్పదానిని, మరి నా ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పదిగా ఉన్నది, అందరూ నా ఎద్దుకే వస్తున్నారు, మరి అందరూ నన్నే మరి ఘనపరుస్తున్నారు, గొప్ప చేస్తున్నారని ఏ రీతిగా అప్పటి కాలంలో ఉండబోతుందో ఆ వ్యవస్థ అంతా కూడా మరి అది కుప్పబోతోంది. ఇక మరి ఎన్నటికీ అది కోలుకోలేని స్థితిలోకి అది వెళ్ళబోతోంది. కాబట్టి మనం కనుక గమనిస్తే ఇక ఎప్పుడైతే అది జరుగుతుందో ఇక ఏం జరగబోతుంది అని కనుక చూస్తే మరి 23లో మనకు 22లో ఉంటుంది కదండి. ఇక వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల గురువు ఊదువారి యొక్క బూరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇకెన్నడూ నీలో వినబడదు. నో మోర్ మ్యూజిక్ అనగా దాని అర్థం ఏంటంటే ఇక ఎవరు కూడా వాయిద్యులు వాయించేవారు ఉండంటే దాని అర్థం ఏంటంటే సాధారణంగా సంగీతం అనేది సంతోషానికి ఆనందానికి గుర్తు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. సో ఎప్పుడైతే ఆ మహాబబులోను ఇక దేవుడు దాన్ని తీర్పు తీర్చిన ఉన్నారో ఇక ఏమాత్రం అక్కడి నుండి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అలాగే మనం చూసినట్టయితే ఇక మరి ఏ శిల్పి అయిన చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమును ఇక కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. గమనించండి, ఇక అంటే నో మోర్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఇక నో మోర్ వర్క్. కాబట్టి సాధారణంగా మరి ఎవరైనా పనికి వెళ్తున్నారంటే దాని ద్వారా తన కుటుంబాన్ని సంపాదించుకొని పోషించుకొని ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. ఇక ఏమాత్రం పని చేయడానికి పనులు లేవు అనుకోండి, ఇక ఏమాత్రం వర్క్ ఉండదు, జీవితం మీద ఏమాత్రం కూడా ఇక మరి మంచి ఉద్దేశం ఉండదు. కాబట్టి ఇక తర్వాత మనం కనుక చూసినట్టయితే ఇక దీపపు వెలుగు నీలో ఇక ప్రకాశింపదు. కాబట్టి ఇక్కడ కూడా ఇక నో మోర్ మెర్రిమెంట్, లేకపోతే ఈ దీపపు వెలుగు అనే దేనికి సాదృశ్యం అంటే అది గృహానికి సాదృశ్యం, సంతోషానికి సాదృశ్యం. ఒక ఇంటిలో ఒక దీపం వెలుగుతుందంటే అక్కడ కుటుంబం ఉన్నది, అక్కడ వారందరూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారని మరి అదర్థం. అయితే ఇక ఏమాత్రం ఆ యొక్క దీపపు వెలుగు లేదు, ఇక ప్రకాశింపదు అని మనం చూసామనుకో, ఇక ఏమాత్రం కూడా అటువంటి మరి గృహము ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కుటుంబం ఇక ఉండదు. అలాగే పెళ్లి కుమారుని స్వరం ఉండదు, పెళ్లి కుమార్తె యొక్క స్వరం కూడా నీలోకి అనేది కూడా వినబడదు. అనగా దాని అర్థం ఏంటంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క స్వరం అనగా వారి అది ప్రేమకు, సంతోషానికి, నిరీక్షణకు గుర్తుగా ఉంది. ఇక ఏమాత్రం కూడా ఇప్పుడు దేవుని తీర్పు అక్కడికి వచ్చిందో ఇక ప్రేమ, సంతోషము కానీ నిరీక్షణ కానీ ఏమాత్రం కూడా అక్కడ ఉండదు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మరి వ్యవస్థ చూడండి ఇక ఏ రీతిగా ఉండబోతోంది అని కనుక చూస్తే చాలా భయంకరమైన తీర్పుకి ఇది గురి అయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడే ఆయనే కల్పించుకొని తన యొక్క ఉగ్రతను దీని మీద, ఈ పట్టణము మీద, ఈ వ్యవస్థ మీద దేవుడు ఆ తీర్పుని తీసుకురానే ఉన్నారు. కాబట్టి ఇక 24లో కూడా ఒకసారి మనం ఒక వచనాన్ని చూస్తే, మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడను. చూడండి, వీరు ఏ రీతిగా దేవుని ప్రజలను మోసం చేశారు, దేవుని ప్రజలను భయంకరమైన రీతిలో మరి వారు ఆ రీతిగా మరి సంహరించారు మరి ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి అందుకే వారు చేసిన దానికి ప్రభు తిరిగి వారికి ప్రతిఫలాన్ని ఇస్తున్నట్టుగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మహాబబులోను యొక్క పట్టణము లేక దాని ఆర్థిక వ్యవస్థకు దేవుడు భయంకరంగా తీర్పు తీర్చి మరి అది ఆ రీతిగా తీర్పుకు గురవుతున్నట్టుగా ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో చూడండి మన హృదయం ఎక్కడున్నదో ఒక్కసారి పరీక్షించుకుందాం. అది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి తీర్పు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విషయంలో ఒకసారి దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే నా మనస్సు ఎక్కడుంది, నా హృదయం ఎక్కడుంది అని కనుక చూస్తే మరి ఇదంతా కూడా ధనాపేక్ష, డబ్బు మీద తిరుగుతుంది. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం సెలవిస్తుంది. అందుకే మత్తయి సువార్త 6లో కూడా ఒక వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి కూడా 21 దాకా చూస్తే,
మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 21 దాకా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. కాబట్టి ఆ యొక్క మహాశ్రమల కాలంలో ఆ ప్రజల ఆలోచన విధానం అంతా కూడా డబ్బు మీదే ఉంటుంది, ధనం మీదే ఉంటుంది. కాబట్టి అది ఆ రీతిగా. కాబట్టి మన హృదయం ఎక్కడుందో ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ ఈ కృపాకాలంలో జీవిస్తున్న మనకు కూడా మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఒకవేళ మనకు ఇటువంటి లోక సంబంధమైనటువంటి మరి ఆశలు మనలో కలిగి మనం కూడా ధనాపేక్ష వైపుకు మనం కూడా మలుతూ ఉంటే గమనించండి, అది సమస్త కీడులకు మూలము అని గ్రహించి వెంటనే ఆ ధనాపేక్ష నుంచి మనం బయటపడి ప్రభువుని ప్రేమించేవారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అవును, డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, మరి డబ్బు మరి కలిగి ఉండడం అది పాపం కాదు. అయితే డబ్బునే ప్రేమించడం, దేవుని కన్నా డబ్బునే ప్రేమించడం అనేది, అందుకే ధనాపేక్ష అన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇక ఎవరైతే ఆ రీతిగా డబ్బును ప్రేమించేవారుగా ఉంటారో వారికి ఏ తప్పిదం చేయడానికి కూడా వారు వెనుకాడరు. ఎందుకంటే వారి హృదయము ఇక దాని మీదే ఉంటుంది. కాబట్టి సాయంకాలం వేళ నీ హృదయం దేని మీద ఉంది? డబ్బు మీద ఉన్నదా, దేవుని మీద ఉన్నదా? ఒకసారి పరీక్షించుకో. నీ హృదయాన్ని పరీక్షించుకొని నీ హృదయము దేవుని మీద ఉంటే సంతోషం, దేవుని స్తుతించవచ్చు. లేదు, ఒకవేళ ఈ రోజుల్లో లేక ప్రభువుని అంగీకరించిన తర్వాత నీవు నీ హృదయాన్ని, నీ మనస్సుని దేవుని మీద కాకుండా డబ్బు మీద కనుక తిప్పుతూ ఉంటే అది చాలా ప్రమాదములు ఉన్నామని గుర్తు. ఇక ధనాపేక్ష సమస్త కీడులకు అది మూలము. అది ఒక వ్యక్తిని చివరికి ఎక్కడ తీసుకెళ్తుందో కూడా ఆ వ్యక్తికి తెలియదు. చివరికి అది పతనానికే, నాశనానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఆ విషయంలో కనుక ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతుంటే ఇప్పుడే ఆ విషయంలో పశ్చాత్తాపడు, ప్రభువా నేను మీకంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా జీవిత ధ్యేయమే ఇక డబ్బుగా పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను, తండ్రి నన్ను క్షమించు తండ్రి అని ఒకసారి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఇక మనం ప్రభువునే ప్రేమించేవారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనం గమనిస్తే ఆ మహాశ్రమల కాలంలో ప్రజల ప్రాధాన్యతలు ఏ రీతిగా ఉండబోతున్నాయంటే అని మనం కనుక చూస్తే చూడండి, ఇదే అధ్యాయంలో మనం చూసినట్టయితే ఈ యొక్క లోకంలోని వర్తకులు చూడండి, ఆ పట్టణాన్ని చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వారి ప్రాధాన్యత ఇక చివరికి వారి ప్రాధాన్యత కనుక దేనికి ప్రాధాన్యత ఇచ్చారని కనుక చూస్తే వారి ప్రాణము లేక వారి హృదయము అనేది ఇక్కడ చివరిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే చూడండి, వారి యొక్క మొదటి ప్రాధాన్యత మరి బంగారు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి వారు ప్రాధాన్యత ఇచ్చారు. తమ యొక్క ప్రాణము లేక తమ ఆత్మకు అది చివరిలో ఉంటుంది. ఆ లిస్ట్ కనుక మీరు చూస్తే 11 నుంచి 14 వరకు కూడా మొదటిది బంగారు ఉంటుంది, చివరిదేమో ఇక వారి ప్రాణమునకు, నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు అని అది చివరిలో ఉంటుంది. దట్ మీన్స్ టు సే దట్ దేర్ ప్రయారిటీస్ ఆర్ మిస్ప్లేస్డ్. వారి యొక్క ప్రాధాన్యతలు ఏ రీతిగా ఉన్నాయి? వారు మొదట దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే వారు బంగారుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఒకసారి ఇది చదువుతున్న మరి మనము ఒకసారి మన యొక్క ప్రాధాన్యతలు కూడా పరీక్షించుకుందాం. సో హౌ అబౌట్ అవర్ ప్రయారిటీస్? మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేనికి ఉంది? దేవునికి ఉంటే సంతోషం. దేవునికి కాకుండా మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకో వస్తువులకో మరి ఇస్తున్నట్టయితే మనం కూడా ప్రమాదంలో ఉన్నట్టే అర్థం. అందుకే వెంటనే ఈరోజే ప్రభు మీతో మాట్లాడుతుండగా ఇప్పుడే ఆ విషయం కూడా పశ్చాత్తాపడు, ప్రభువా నేను మీకు కాకుండా అయా మరి లోక సంబంధమైనటువంటి మరి డబ్బు కావచ్చు, వస్తువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, విషయాలకు కావచ్చు, ఆస్తులకు కావచ్చు, వాటికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను, ప్రభు నన్ను క్షమించండి అని మనం కనుక పశ్చాత్తాప హృదయంతో అడిగితే ప్రభు మనల్ని సరిచేసే దేవుడై ఉన్నారు. అలాగే చివరిగా మరొక ప్రశ్న, ఒకవేళ ఈరోజే ప్రభు రాకడ జరిగితే నీవు ఎత్తబడతావా? ఆలోచించుకో. ఈ ప్రశ్న నాకు నేనుగా వేసుకుంటున్నాను, మీకు మీరుగా వేసుకోండి. ఈరోజే ఒకవేళ ఈ సందేశము
ఈ వర్తమానం ఆయన వెంటనే, నేను ప్రార్థించిన వెంటనే ఒకవేళ ప్రభువు రాకడ సంభవిస్తే నీవు ఎత్తబడతావా లేదా? ఒకవేళ నీ హృదయంలో ఎత్తబడతాను అని కనుక నీవు చెప్పినట్లయితే సంతోషమే, దేవుని నామానికి స్తోత్రం. లేదు, ఒకవేళ ఎక్కడైనా ఇంకా నీలో అనుమానం కనుక ఉంటే, సందేహం ఉంటే, అవును నేను ఈ ఫలానా పాపాన్ని బట్టి, నాలో ఉన్న ఫలాని అవిధేయతను బట్టి, నాలో ఇంకా నేను దేవునికి లోబడిన స్థితిని బట్టి నేను విడవబడతానేమో అనే గనక అనుమానం, ఆలోచన ఉంటే వెంటనే నీవు దేని గురించి అయితే భయపడుతున్నావో, ఆలోచిస్తున్నావో, లేక ఏ పాపం గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, లేక ఏ అవిధేయత నిన్ను ప్రభు యొక్క రాకడలో ఎత్తబడనీయకుండా చేస్తుందో ఆ విషయంలో ఇప్పుడే పశ్చాత్తాపడు. ఇప్పుడే దానిని ప్రభు దగ్గర ఒప్పుకో. ఇప్పుడే నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వెంటనే ఆ విషయంలో ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఇక సరిచేయబడి నీవు కనుక ఉన్నట్లయితే ఇక తప్పకుండా ప్రభు రాకడ ఎప్పుడు జరిగినా కూడా నువ్వు ఎత్తబడతావు. కాబట్టి ఈరోజు ప్రభు మిమ్మల్ని పిలుస్తుండగా, ప్రభు మీతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా, ఇంకా మీలో ఎవరైనా ఇంకా మీ హృదయాలను ప్రభుకి సమర్పించకుండా, రక్షణ మారుమనసు పొందకుండా, ఇంకా దీన్ని ఆలస్యం చేస్తూ, పోస్ట్పోన్ చేస్తూ, వాయిదాలు వేస్తూ ఉంటే కనుక గమనించండి, ప్రభు యొక్క రాకడ అది త్వరలో ఉన్నది. ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో కూడా మనకు తెలియదు. కాబట్టి తెలియనటువంటి, మరి ఏమాత్రము గ్యారంటీ లేనటువంటి ఈ జీవితాన్ని మనం కలిగి ఉండగా, మనకు అవకాశం ఉన్నప్పుడే, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే మన ప్రతి పాపాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని, అలాగే ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని ఈరోజు ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతుండగా ఎవరికి వారిగా దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని నేను ఈ ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తుండగా మీరు కూడా మీ హృదయంలో ఇంకా ఎవరైతే మీలో ప్రభువుని అంగీకరించలేదో వారు ప్రభువుని మరి ఆహ్వానించండి. మీ ప్రతి పాపాన్ని ఒప్పుకోండి. ఆ విషయంలో పశ్చాత్తాపడండి. ప్రభువుని మీ హృదయాల్లోకి ఆహ్వానించి ప్రభువుకి కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. అలాగే ఇదివరకే ప్రభువుని అంగీకరించిన వారు, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేశాను. నీ హృదయం ఎక్కడుంది ఈ దినాన్న? ప్రభు మీద ఉందా, లేక అది డబ్బు మీదకి తిరిగిందా, లేక ఈ లోక సంబంధమైన వాటి మీదకి తిరిగిందా? ఒకవేళ అలా కనుక తిరిగి ఉన్నట్లయితే నీవు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. నీవు కూడా ఆ విషయంలో పశ్చాత్తాపడి అలాగే నీ ప్రాధాన్యతలు కూడా మార్చుకొని ప్రభు మీద కాకుండా ఒకవేళ నీ ప్రాధాన్యత డబ్బు మీదకో, మరి ఆస్తి మీదకో, ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల మీదకో వెళ్ళినట్లయితే వెంటనే ఆ విషయంలో కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మారుమనసుతో, ప్రభువా నా ప్రాధాన్యతలను సరిచేయండి తండ్రి, నేను మీకే ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లు నాకు సహాయం దయచేయండి ప్రభువా అని ఆ విషయంలో మనం ప్రభు యొక్క సహాయాన్ని అడగాలి. ఒకవేళ మనందరి కూడా చివరిగా ప్రభు వేసిన ప్రశ్న కూడా ఏంటంటే, ఈరోజే ఇప్పుడే కనుక ప్రభు యొక్క రెండవ రాకడ జరిగితే నీవు ఎత్తబడతానన్న నిరీక్షణ నీకు ఉన్నదా? ఒకవేళ ఆ నిరీక్షణ లేకపోతే ఏదైనా ఇంకా నీ మనసులో ప్రభుని ప్రభుని వెంబడించకుండా నిన్ను ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి క్రియ ఏదైనా ఉండి నిన్ను లాగుతున్నట్లయితే వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా మరి ఏది నీవు సరిచేయబడాలో, లేక నీవు ఏది ఒప్పుకోవాలో దాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర సరిచేయబడి నీవు సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇక ఎప్పుడు ఆయన రాకడ వచ్చినా కూడా నువ్వు ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటావు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. ఆ రీతిగా మనందరికీ మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, అయ్యా మరొక మారు ప్రభువా ఈ దినాన మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఆ మహాశ్రమల కాలంలో ప్రభువా ప్రజల యొక్క మనస్సు, వారి హృదయం అంతా కూడా తండ్రి మీ మీద కాకుండా, సృష్టికర్త మీద కాకుండా డబ్బు మీద, ధనము మీద, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల మీద, లేక మనుషుల మీద ఉండబోతుంది నా ప్రభువా తండ్రి. వస్త్రాల మీద ఉండబోతుంది ప్రభువా తండ్రి. అయితే అది మహా భయంకరమైన పరిస్థితి. దానికి తగిన తీర్పు మీరు తీసుకుని వస్తున్నారని కూడా ఈరోజు మీ యొక్క వాక్యంలో మేము నేర్చుకున్నాం ప్రభువా. అయితే మీరు పరలోకం నుండి ఒక పిలిపిచ్చారు ఈ రోజున. ఇదిగో మీరైతే ఇందులో నుంచి వేరుకండి. మీరు ఈ లోక వ్యవస్థను, మీ యొక్క బబులోను వ్యవస్థను మీరు అనుసరించకండి. మీరు మాత్రము ఇందులో నుంచి బయటకు రండి, ప్రత్యేకించుకోండి అని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. అవును నాయన, మేము విశ్వాసులుగా పిలువబడుతున్న మేము నాయన
క్రీస్తు రక్తంలో అయా మరి ఎవరి పాపాలు కడగబడ్డాయి వారు ప్రభువా ఈ లోకంలో ఉన్నారు, కానీ లోక సంబంధంగా ఉండకూడదని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అని మీరు కోరుకుంటున్నారు. మీ కొరకై ఒక ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. మీ కొరకై పరిశుద్ధ జీవితం జీవించాలని మీరు కోరుతూ ఉన్నారు ప్రభువా. కాబట్టి నాయనా మీరు మాకు సహాయం దయచేయండి. మా హృదయం ఎక్కడుందో ఒకసారి పరీక్షించుకుంటున్నాం. మా హృదయము డబ్బు మీద కాకుండా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద, వస్త్రాల మీద కాకుండా ప్రభువా మీ మీద ఉండడానికి సహాయం దయచేయండి. మా ప్రాధాన్యతలు ఈ రోజున పరీక్ష చేసుకుంటున్నాం. మీకు కాకుండా అయా మొదటి ప్రాధాన్యత మీకు కాకుండా మరి మేము దేనికి ఇచ్చినా కూడా అది అయా సరైనది కాదు. కాబట్టి ప్రభు ఈ దినాన ఆ విషయంలో కూడా మిమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం. అయా మేము ఎక్కడ తప్పిదం చేస్తూ ఉన్నామో, ఎక్కడ మేము పాపం చేస్తున్నామో, ఎక్కడ మేము పడిపోతున్నాం ప్రభా దయచేసి మీరు మాకు చూపించండి ప్రభా. మా ప్రాధాన్యతలలో ఎక్కడ మేము తండ్రి ప్రభా తప్పిపోతున్నామో మీరు మాకు చూపించండి తండ్రి. తద్వారా మీరు చూపించగా మేము వాటిని సరి చేసుకొని పశ్చాత్తాపడే ఆ విషయంలో మారుమనసు పొందినైనా మీ సహాయాన్ని కోరుకుంటూ తిరిగి మమ్మల్ని మేము సరి చేసుకొని మీ మార్గాలు ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఒకవేళ ఈరోజు ఈ రాత్రి మీ యొక్క రెండవ రాకడ జరిగినా కూడా మేమైతే ప్రభువా ఎత్తబడే గుంపులోనే ఉండాలి ప్రభువా. మేము విడవబడకూడదు ప్రభువా. విడవబడితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. అందుకే మేము ఎత్తబడాలి ప్రభువా, ఎత్తబడాలి నాయన. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఎత్తబడే గుంపులో ఉన్నట్లు సహాయం దయచేయండి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ యొక్క రెండవ రాకడకు అయ్యా ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడడానికి నాయన తండ్రి అయ్యా కృప చూపించండి. ఈ వర్తమానములు కూడా తండ్రి ప్రభువా ఎవరైతే వింటూ ఉన్నారో మీ యొక్క రెండవ రాకడకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచడానికి సహాయం దయచేయమని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీరు మాట్లాడే దేవుడు అయ్యా, మా భవిష్యత్తును మీరు మాకు చూపించే దేవుడై ఉన్నారు అయ్యా. ఈ దినాన ఏ సంగతులు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఈ ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం ద్వారా ఏ ఆత్మీయ సత్యాలు ప్రభువా మీరు మాకు నేర్పించి ఉన్నారు, వాటిని మేము మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ప్రభువా ఇందులోనే ఈ దైవిక మార్గంలో ముందు కొనసాగునట్లు మీరే మా అందరికీ సహాయం దయచేయమని, ఇంతవరకు మీరు మాకు తోడుగా నడిపించినందుకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కృపాకాలంలోనే ప్రభువా మీరు మాకు అవకాశం ఇస్తున్నప్పుడే తండ్రి అయ్యా దీపం ఉండగానే మేమందరూ ఇల్లు చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడుతుండగానే మీ యొక్క స్వరానికి విని లోబడి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. మీకు వందనాలు. ఇంకా ఏ విషయాల్లో మేము మారాలో, ఏ విషయాలు మీ దగ్గర ఇంకా ఒప్పుకొని విడిచిపెట్టాలో అవన్నీ కూడా మీరు మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఏది ఏమైనా సరే ప్రభువా మరి అయ్యా వధువు సంఘంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని, మీ రెండవ రాకడ కొరకు సిద్ధపరచమని, మీ రెండవ రాకడలో ఎత్తబడేవారుగా మేమందరూ ఉండాలి ప్రభువా. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు ప్రభువా. విడిచిపెట్టబడితే తర్వాత పరిస్థితులు ఆ పర్యవసానాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి ప్రభువా. అది మాకు వద్దు నాయన. అవును ప్రభువా, ఈ కృపాకాలంలో ఉండగానే ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ ఉండగానే మీరు మాకు అవకాశం ఇస్తున్నప్పుడే అయినా మేము లోబడి మారుమనసు పొంది రక్షణ పొంది మమ్మల్ని నమ్మకంగా అయ్యా అంతము మట్టుకు వెంబడించడానికి, మరణం మట్టుకు మీకు లోబడి నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.